ఇది కరీంనగర్ జిల్లా చీరుమాడి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక సహకార సంఘం దగ్గర రైతులు వర్షంలో సైతం యూరియా కోసం నిలవడం జరిగింది. మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వము రైతులకు సరిపడా రాష్ట్రానికి యూరియా అనేది సరఫరా చేసినామని చెప్తా ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు సరిపడా యూరియా మాత్రం చేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదేమైనా రైతులకు మాత్రం ఇప్పుడు వర్షాకాలం లోపల యూరియా కష్టాలు మాత్రం తప్పట్లేదు. ఇప్పుడు మనం చీరుమాడి మండలంలో ఉన్నటువంటి సహకార సంఘం దగ్గర వర్షంలో నిలబడి యూరియా కోసం ఉన్నటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు వచ్చినావు? మరి ఎప్పుడు వచ్చినావు? పొలానికి లేదు, మక్కలు లేదు, బత్తాలు లేవు, మొత్తం అంగడంగా అవుతాను. మాకు బత్తాలు లేకపోయా ఎన్ని ఎకరాలు వేసినావు మరి వరి కోసమా? వరి 7 ఎకరాలు వేసిన. ఎన్ని బత్తాలు ఇస్తారు? కూరగాయలు 20 గుంటలు వేసిన ఆకుకూరలు. మరి రెండు బత్తాలు సరిపోతాయా? అసలు 2 బత్తాలు సరిపోతాయా? 20 బత్తాలు మందు పడుతుంది. ఈ 2 బత్తాలు ఏం సరిపోతాయి? ఈ వాన కొట్టబట్టే, ఈ గడవట్టే, ఇట్లా అన్నట్టు కొట్టబట్టి బాధపడబట్టి నౌకర్యాలకు మేలు చేసుడు ఈ రైతులకు ఏం లేదు. పండుగనే ఓ బాధ, పండపోతేనే ఓ బాధ మాకు రైతులకు. 5 గంటలకు వచ్చిన మేము మా రైతుల బాధ చూడు, మా రైతుల వేదన చూడు. మమ్మల్ని జర నౌకరిగాళ్ళకేమో మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు, మంచి మంచి లైఫ్లు కొడతారు, యూట్యూబ్లో పెడతారు, మొబైల్లో పెడతారు, టీవీలోకి ఇస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా మంచి మంచి మేధావులకు ఇస్తారు మంది బస్సాలు. మాకెందుకు ఇస్తారు? మేము రైతులము గిత్త బాధపడి ఈ వానవాడంగా మంది బస్సాలు నడుపుతున్నాయి, మేము నడుపుతున్నాము. ఇట్లున్నది మా బాధలు. ఎవరికి చెప్తాము? మమ్మల్ని రైతు అనేటోడే పెద్ద రైతు అన్నం పెట్టే రైతే కానీ ముద్ద మీద మళ్ళీ వెనుకకి అన్నం పెడతాడు అంటాడు. రైతులు మంచిగా మాట్లాడతాడు, వెనుకకి ముద్ద మీద అంటాడు. మళ్ళా రైతు అన్నం పెడతాడే, రైతును ఆదుకోవాలి, రైతు మంచోడేనే, మళ్ళీ వెనుక పిచ్చి కుదైంది అన్నాడు. ఇట్లుంటుందా మీ రాజకీయాలు, మీ కథలు, మీ పోరాటాలు ఇట్లుంటాయి. మరి ప్రభుత్వం ఎన్ని ఎకరాలు వేసినావు అమ్మా? ఎన్ని ఎకరాలు వేసినావు? ఎన్ని యూరియాల బత్తాలు కావాలి నీకు? ఇప్పుడు మీరు 2 ఎకరాలు వేసినావు. ఎన్ని బత్తాలు కావాలి? మరి వీళ్ళు యూరియా అందరికి రైతులందరికీ ఉందని చెప్తారు కదా, అట్లా లేదా? రైతులందరికీ యూరియా ఉందని చెప్తారు కదా వీళ్ళు, అట్లా ఉన్నదా మరి? నువ్వు ఎన్ని యూరియా బత్తాలు కావాలి? డిఏపి కానీ మిగతా అడుగు మందులు ఎన్ని కావాలి అసలు నీకు? అవి ఇక్కడ ఇస్తానా లేదా రైతుకు? రైతు 2 బస్తాలు ఇస్తాడు. మాకు కావాల్సింది ఒక్కొక్క రైతుకు 200 బత్తాలకు తక్కువ పట్టాయి. ఒక రైతుకు వీళ్ళు ఇచ్చేది ఎంత? వీళ్ళు ఇచ్చేది రెండు బస్తాలు. మంచిగా 2 బస్తాలు సరిపోవు కదా? అవేం సరిపోతాయి? ఇప్పుడు మరి మన అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కదా, వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి, అందరికి యూరియా ఉన్నది ఇది ఒక మాట ఉన్నదని వాళ్ళు అంటారు కదా. ఒకసారి పిరిగిచ్చుడు, ఒక్కొక్కరు 100 బస్తాలు వేసుకపోయిన ట్రాక్టర్ల. ఎప్పుడు? ఫస్ట్ నాటేసినప్పుడు. మరి ఆ పరిస్థితి ఎటువైంది? ఆ పరిస్థితి ఇప్పుడు ఎటువైంది? ఇప్పుడు లేదు. ఇప్పుడు 15 రోజులు 20 రోజుల కింద ఆ పరిస్థితి ఇప్పుడు ఎటువైంది? ఆ పరిస్థితి కూడా ఇప్పుడే ఉండాలి, ఇప్పుడు కూడా ఉండాలి కదా. అదే
ఇప్పుడు మొత్తం మీద ఏమంటున్నావు అమ్మ నీకు ఎన్ని అందరికి మాకు ఫ్రీగా బస్తాలు ఇవ్వాలి. అంటే మాకు ఫ్రీగా అంటే మేము పైసలు ఇస్తలేమా? ఫ్రీగా ఇవ్వమంటలేము. లైన్ కట్టు లేదు, ఏది కట్టు లేదు. రైతుకి ఎన్ని బస్తాలు పడతాయి అన్ని బస్తాలు ఇవ్వను కంటే నేనేం చేసుకుంటా ఎక్కువ అనుకుంటున్నా. నాకు 5:30కి వచ్చినాం మేము. రైతులకు యూరియా అనేది రోడ్డు మీద అక్కడ దాకా వచ్చినాం. పొద్దున్న 5:30 అంటే మనిషికి 2 ఇస్తారు. వర్షం నిలబడ్డావు, 2 ఇచ్చినాక పత్తికి ఏమి ఇస్తాము, నాటు వరికి ఏమి ఇస్తాము. వర్షాలు కొడతా అంటే వాళ్ళు ఏమంటారు, అధికారులు ఏమంటారు అంటే యూరియా కొడితే లేదు అంటారు. కొడతలేదు, మేము వచ్చిన వారం నిలబడు మాకు పల్లెక ఇట్లా వచ్చి నిలబడతాం. ఇంకా లైన్ కూడా ఎక్కడ దాకా ఉన్నదో చిన్నమావులే. మాది సుందరగిరి బంజర్పల్లె మాది. నా పేరు చొక్కయ్య గంధం. ఇప్పుడు ఒక రైతుకి ఎన్ని పడితే మరి 2 ఇస్తారు కదా, సరిపో. ఒక రైతుకు 2 ఇస్తారు, రైతుకు 10 పడతాయి. 10 పడతాయి. 2 ఇచ్చినాక ఏం చెప్తాం మేము? ఆధార్ కార్డు వాడాలి కదా. మైసూర్లో ఆధార్ కార్డు లేదు, ఏ ఏరియాడ ఆధార్ కార్డు లేదు. ఒక ఊరే బస్సులు కట్టే వరకే, రైతు అనే వరకే ఆధార్ కార్డు, మందు బస్సులు కానీ ఆధార్ కార్డు అంటారు. కొరత లేదంటారు, ఆధార్ కార్డు వాడాలి కదా. కొరత లేదంటారు. కొరత లేదు అవసరం కదా ఊరియా బస్సులు. వేరైతే కొనుక్కోరుగా, రైతుకే కదా అవసరం. ఈ రైతు కొనుక్కపోయి ఎక్కడ వారం వచ్చేది కదా రైతుకి. ఆధార్ కార్డు ఎందుకు? అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మరీ ఇబ్బంది. 10 సంవత్సరాలు ఎప్పుడు లేని ఇబ్బంది మళ్ళీ స్టార్ట్ అయింది. మీరు ఏ ఊరు? తిరుమాడి. ఎప్పుడు వచ్చారు మరి మీరు? పొద్దున 5 గంటలకు వచ్చి లైన్లో ఉన్నాం. 5 గంటల నుంచి ఇప్పుడు మనిషికి 2 బత్తాలంటే ఈ వానకోటంగా, ఈ విపరీతంగా వానకోటంగా ఈ యూరియా రాకపోవడానికి రైతుల ఇబ్బంది అవుతుంది. అందుకే దీనికి గవర్నమెంట్ ఆలోచన చేయాలని కోరుతున్నాం. కఠినంగా తీసుకొని సరఫరా చేయాలి. మరి వాళ్ళు యూరియా ఉంది అందరికి సరిపడా అంటారు కదా వాళ్ళు. ఈ లైన్లో నిలబడతాం అట్లా. షార్టేజ్ ఉంది మనిషికి 2. వానకోటంగా అవసరమే ఉంది.